సో లేడీస్ అండ్ జెంట్మెన్ బాయ్స్ అండ్ గర్ల్స్ ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నాకైతే దొంగ తీరిపోతుంది బాబాయ్. సర్లే ఇదంతా కాదు కానీ వెల్కమ్ టు డే 2 ఆఫ్ హిచ్ హైకింగ్. సో ఇక్కడ మీరు చూసుకుంటే నా బ్యాగ్ అవన్నీ మొత్తం మంచిగా ప్యాక్ చేసేసుకున్నాను. ఇక్కడ పెట్రోల్ బంక్ లో ఫ్రీ వాటర్ ఉంటుంది కదా, మంచి కూలింగ్ వాటర్ ఉంటే అది నింపేసుకున్నాను అనమాట. కొనుక్కోవాల్సిన అవసరం ఉండదు అనేసి. సో ఇప్పుడు నేను మంచిగా ఫ్రెష్ అప్ అయ్యి మంచిగా రెడీ అయ్యి ఇప్పుడు బయలుదేరిపోతున్నాను అనమాట. ఫస్ట్ నేను ఏదైనా తినాలి, ఏదైనా టిఫిన్ సెంటర్ చూసుకుని అక్కడ మంచిగా బ్రేక్ఫాస్ట్ చేస్తానండి. ఇప్పుడు జర్నీ స్టార్ట్ చేద్దాం. సో ఇప్పుడు నేను మళ్ళీ ప్రయాణం మొదలు పెట్టాను అనమాట. వెళ్తున్నా అనా యూట్యూబ్ వీడియో. హాయ్ చెప్పండి, హాయ్ చెప్పండి. సరే బాయ్. ఎంజాయ్ పండగ. హాయ్ చెప్పండి అని చెప్పి నేను బాయ్ చెప్తానని చూడండి వాళ్ళకి. సో ఇప్పుడు నేను హాయ్ బ్రో. అవును బ్రో. నాకు అమ్మాయి ఎవరు లేరు బ్రో, నేను సింగిల్. ఆ అమ్మాయిని ఎత్తుక్కోవడానికి వెళ్తున్నాను నేను. చూసుంటారు. ఆహా, నా అలాగే నా అన్నయ్య కూడా ఉంటాడు. అవును, స్పేస్ పెట్టుకునే అన్నయ్య వాళ్ళ వైఫ్. నేను సింగిల్, నాకు ఎవరు లేరు. బాగున్నాయి, ఎలా ఉన్నారు? అవునవును అవును, కరెక్ట్. అంటే మొక్కలు కలుపుతున్నాయండి. అవునా? అవునవునవును. సరే బ్రో బాయ్. నా వీడియోస్ ఇంత ఫాస్ట్ గా ఎలా స్ప్రెడ్ అయినాయి అని నేను అనుకుంటున్నాను. ఎందుకు మా అన్నయ్య వీడియోస్ వస్తున్నారంటే ఇద్దరుకి ఎలా ఉన్నాయేమో. సో మనకి పొద్దుటే కాఫీ పడకపోతే మొదట దిగదు అనమాట. అందుకని ఇప్పుడు కాఫీ తాగడానికి వచ్చాం. అక్క కాఫీ ఉందా? స్ట్రాంగ్ కాఫీ ఒకటి. అక్కడ ఒక కాఫీ తాగాను, దరిద్రంగా చేసింది అక్క. నాకు కాఫీ పొద్దుట కరెక్ట్ గా లేకపోతే నాకు మూడ్ ఖరాబ్ అయిపోతుంది. చాలా చండాలంగా చేసింది. ఇది నా పర్సనల్ ఒపీనియన్, మీకు నచ్చొచ్చు, మీరు ట్రై చేస్తే. నీ పర్సనల్ ఒపీనియన్ నువ్వు మడిచి పెట్టుకో అని అంటారా? సరే అయితే. నాకైతే నచ్చలేదు అబ్బా, బొక్కలా ఉంది. వీడేంటి ఎలా అనేసాడు అని అనుకుంటున్నారా? మరి లేకపోతే అసలుకే 100 రూపీస్ ఛాలెంజ్ నడుస్తుంది. అందులో మళ్ళీ ఒకవేళ 20 రూపీస్ స్పెండ్ చేయాలన్నా చేయలేను కదా, అందుకని ఆ మాట అన్నాను అనమాట. ఇప్పుడు మళ్ళీ హిచ్ హైకింగ్ మొదలు పెట్టాలి. చూడాలి, కొంచెం దూరంగా వెళ్ళి కొంచెం అలా కాసేపు నడిచి అప్పుడు మళ్ళీ హిచ్ హైకింగ్ మొదలు పెడతాను అనమాట. ఇప్పుడు అడగడం స్టార్ట్ చేస్తానా, ఆపుతారో లేదో చూద్దాం. పొద్దుటే ఈడవడరా బాబు నాకు తగులుకున్నాడు అనుకుంటారు. పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు బ్రో. ఆగట్లేదు. ఆపితేనేమో బాగా అనిపిస్తుంది, ఆపపోతేనే కొంచెం చిరాక్గా అనిపిస్తుంది. చిరాక్ అంటే కొంచెం అప్సెట్ ఫీల్ అవుతున్నాను. లేదు కుదరదు అని చెప్పినా పర్లేదు, ఏదో కుక్కని చూసినట్టు వెళ్ళిపోతాను. ఏంట్రా ఇది? సో యాక్చువల్లీ హిచ్ హైకింగ్ చేయడం వల్ల ఏంటంటే ఇప్పుడు నాకు తెలిసి వచ్చేది ఏంటంటే మనకు పేషెన్స్ లెవెల్ చాలా తక్కువ. చాలా అంటే చాలా తక్కువ. అక్కడే ట్రై చేయట్లేదు, అక్కడే ట్రై చేయకుండా ఇంకా నడిచేస్తున్నాను. అక్కడే ఒక 10 నిమిషాలు ఆగితే ఎవరైనా ఎక్కించుకుంటారేమో, అవ్వండొచ్చు కదా, కానీ లేదు. 2-3 అడుగుతున్నాను, వాళ్ళు ఎక్కించుకోకపోతే ఇంకా నేను నడక స్టార్ట్ చేసేస్తున్నాను అనమాట. ఇది యాక్చువల్గా హిచ్ హైకింగ్ టాస్క్ లా లేదు, బై వాక్ అన్నట్టుంది. నడుచుకుని వెళ్ళిపోతానేమో నేను చెన్నై వరకు. 1/2 అవర్ నుంచి అడుగుతున్నాను. ఎక్కనా మీరు ఎక్కడి వరకు వెళ్తారు? అంటే అది మొగల్తూరు వైపా? ఆల్మోస్ట్. కాలేజ్ ఒకరు మీరు తీసుకోవచ్చు కదా, మీరు మిమ్మల్ని వీడియోలో తీసుకొచ్చా? యూట్యూబ్ లో వీడియోస్ చేస్తాను. ఇప్పుడు నేను ఇలాగా లిఫ్ట్ అడుగుతూ హిచ్ హైకింగ్ చేస్తూ, అంటే మీలాంటి వాళ్ళు హెల్ప్, లోకల్స్ వాళ్ళు హెల్ప్ తీసుకుంటూ నేను చెన్నై ఊరికి వెళ్తాను. అది టాస్క్ అనమాట ఇప్పుడు. సరే బ్రో, మరి అయితే బాయ్, థ్యాంక్ యూ. ఇక్కడి నుంచి అడిగితే ఇస్తారో లేదో. ఆటో ఆపేశాను. ఆటో ఆపితే కొంచెం ఇక్కడ దగ్గరలో మొగల్తూరు ఉందన్నమాట, అక్కడ దింపమంటే బాబాయ్ దింపుతానన్నారు. సక్సెస్. ఆపనా వద్దా అని ఆలోచించాను, ఆపితే పద ఇంకా ఆపవు కదా తీసుకెళ్తానని అంటారు. ఓకే, ఇది సెకండ్ ఆటో అనమాట. నేను నార్మల్ గా ఆటోస్ ఆపరేమో అని అనుకుంటున్నాను, కానీ ఆటోస్ వల్ల కొంచెం బాగా హెల్ప్ చేస్తున్నారు యాక్చువల్గా. అంటే వీళ్ళకి సర్వీస్ చేసుకుంటారు కదా, వీళ్ళకి ఇదే ఇన్కమ్ కాబట్టి ఆపరేమో అని అనుకుంటున్నాను. కానీ వీళ్ళు ఆటో వాళ్ళస్ అందరికి
యాక్చువల్ గా నాకు ఇప్పుడు ఒక విషయం తెలిసింది ఏంటంటే బాబాయ్ ఏమంటున్నారంటే కృష్ణరాజు గారు అండ్ అదే కాకుండా మెగాస్టార్ చిరంజీవి గారు పుట్టినూరు అంట మొగల్తూరు. ఇది నాకు తెలియదు నిజంగా, ఫస్ట్ టైం ఇప్పుడు అంటే ఇప్పుడే తెలిసింది మన బాబాయ్ చెప్తుంటే. ఆటో కాబట్టి వీడియో కొంచెం కుదుపులుగా ఉంటది, మీరు కొంచెం ఏమనుకోకండి. సో ఇదే మన మెగాస్టార్ చిరంజీవి గారి ఇల్లు అనమాట. ఆయన ఇక్కడే మొగల్తూరులో పుట్టి పెరిగారంట. మళ్ళీ అప్పుడు ఇంటికి నమస్కారం. చిరంజీవి గారు అదే ఎవరున్నారు వీడు అలాగే వచ్చారు. ఏం పాటు ఇక్కడే ఉండేవాళ్ళం. 10th క్లాస్ 7th క్లాస్ ఇక్కడ చదివారు. Few minutes later. మనకి కృష్ణరాజు గారి ఇల్లు చూపించడానికి తీసుకెళ్తారు, అంటే ప్రభాసన్న వాళ్ళ ఇల్లు అనమాట. ఇదే మన కృష్ణరాజు గారి ఇల్లు అంట. కుక్కలు ఉన్నాయి, జాగ్రత్త అంట. మరి ఎలా చేస్తారు లేదో, కుక్కలు ఉన్నాయంట. రాచా ఇదేనండి మన రెబల్ స్టార్ కృష్ణరాజు గారి ఇల్లు. కుక్కలు ఉన్నాయి అంటున్నారు, ఇప్పుడు కుక్కలు వదిలేసాను అని అంటున్నారు. ఆ కుక్క ఎక్కడి నుంచి అటాక్ చేస్తుందని భయం వేసేస్తుంది నాకు. ఇదిగోండి ఇక్కడ మీరు చూస్తే ప్రభాస్ అన్న పోస్టర్లు. ఇక్కడ ఫస్ట్ ఫోటో ఫ్రేమ్ లో ఉన్నది ప్రభాస్ అన్న వాళ్ళ తాతయ్య గారు అనమాట, అంటే కృష్ణరాజు గారు. ప్రతి సంక్రాంతికి ప్రభాస్ అన్న ఇక్కడికి వస్తాడంట. అండ్ అదే కాకుండా ఇది చాలా పెద్ద ఇల్లు, చాలా పెద్దది. ఇంకా వెనక ఊరికి అలా ఉంది. నాకు తెలియదండి ఈ ఊర్లో ఇక్కడ చిరంజీవి గారు పుట్టారు అనేసి. అందుకే నాకు నిన్న ఒక బ్రో నాకు బయటికి తీసుకెళ్ళాడు. ఆ బ్రో అన్నాడు అక్కడ నర్సాపురంలో చిరంజీవి గారు చదువుకున్నారు అనేసి. ఇదేనా వైఎన్ కాలేజ్? ఇక్కడ మీరు చూసుకుంటే చిరంజీవి గారు చదివిన కాలేజ్ అంటే ఇది. అలాగే చాలా పొలిటికల్ లీడర్స్ కూడా ఇక్కడ చదువుకున్నారంట. అక్కడ ఇప్పుడు నాకు ఇలా ఇంటర్లింక్ అవుతుంది అనమాట, ఎందుకంటే వీళ్ళది ఊరు కాబట్టి ఆయన అక్కడికి వెళ్ళి చదువుకునేవారు అనేసి అనిపిస్తుంది. సో ఇదే ప్రభాస్ అన్న వాళ్ళ ఇల్లు. ఇంకా లాన్కి ఉంది కానీ ఇంకా అక్కడ వరకు ఉంది కానీ నాకు అలౌ చేయట్లేదు, పర్మిషన్ ఇవ్వట్లేదు. తీసుకొచ్చినందుకు చాలా థ్యాంక్స్. మరి ఎక్కడ దూరం నుంచి వచ్చాను. అవునవును, సరే అండి. తెలియజేస్తే అందరూ కొంతమంది చాలా మంది తెలియదు. అవును, నాకు తెలియదు కదా, నేను ఒప్పుకుంటూ వచ్చేస్తున్నాను. దగ్గరలో మొగల్తూరు ఉందన్నారు అంతే. థ్యాంక్ యూ బాబాయ్, థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు నాకు ఆకలేస్తుంది. ఇక్కడ టిఫిన్ సెంటర్ ఉందంట, అక్కడికి వెళ్తున్నాను. తాతయ్య ఇక్కడ టిఫిన్ సెంటర్ ఎక్కడ, పక్కనేనా? ఓకే, సో నేను ఇప్పుడు మొగల్తూరులో ఏదో టిఫిన్ సెంటర్కి వచ్చాను. టిఫిన్ సెంటర్ పేరు నాకు తెలీదు. ఇదిగోండి 2 ఇడ్లీలు 2 బజ్జీలు తీసుకున్నాను. ఆకలేస్తుంది. ఇప్పుడు నాకు ఎంత ప్రైస్ పడిందంటే 30 రూపీస్. ఈ రోజు మొత్తం నేను ఇప్పటికి ఖర్చు పెట్టింది 50 రూపీస్ అనమాట. ఇందాక ఒక కాఫీ తాగాను, ఇది ఒక 30 రూపీస్. మొత్తం కలిపి 50 రూపీస్. కాఫీ ఏమో 20 రూపీస్ అంటారు. దరిద్రంగా ఉంది కాఫీ నిజంగా. సర్లే, తినేసి మళ్ళీ కంటిన్యూ చేస్తాం బ్లాగ్. సో ఇప్పుడు మ్యాటర్ ఏంటంటే ఇక్కడ మొగల్తూరు నుంచి కొంచెం దూరంలో పేరుపల్లెం అనే బీచ్ ఉందంట. కుదిరితే అక్కడికి వెళ్ళడానికి ట్రై చేస్తా. నాకు అటుపక్క ఒకవేళ ఎవరైనా లిఫ్ట్ ఇస్తే, లేదు అని అంటే డైరెక్ట్గా వెళ్ళిపోతాను అనమాట. ఆపినందుకు చాలా థ్యాంక్స్ అన్న. నేను పేరుపల్లెం బీచ్కి వెళ్ళాలన్నా. అంటే ఎటు వెళ్తే వస్తుంది అది? ఓకే ఓకే, థ్యాంక్స్ అన్న ఆపినందుకు. ఈ మొగల్తూరు సైడ్లో చెరువులు అవి బాగా వేస్తారనుకుంటా. సో ఎక్కడ చూసినా మనకి ఎక్కువ చెరువులే కనిపిస్తాయి అన్నమాట. సో ఇప్పుడు మనకి ఒక బిస్కెట్ ఏంటంటే పేరుపల్లెం బీచ్కి వెళ్తాను అన్నాను కదా, అది వెళ్ళట్లేదు ఎందుకంటే
ఆ బీచ్ ఏదైతే ఉందో అది 9 కిలోమీటర్స్ దూరంలో ఉందన్నమాట. వెళ్దాం అయితే వెళ్ళొచ్చు, పర్లేదు. కానీ వచ్చేటప్పుడు నేను లిఫ్ట్ అడుగుతూ రావాలి కాబట్టి అక్కడ బండ్లు సాధారణంగా రావంట మన బ్రో చెప్తున్నాడు. సో క్యాన్సిల్. బాయ్ బ్రో, థ్యాంక్ యూ. సో మనకి ఇప్పుడు బ్రో హైవే దగ్గర దింపేశాడు. ఇక్కడ ఇప్పుడు స్ట్రైట్ రోడ్డు పట్టుకుని వెళ్ళిపోమన్నాడు. చూద్దాం ఏదైనా వస్తే రాదు. బాబోయ్ ఎంత ఫాస్ట్ చేస్తున్నాడు ఏంటి. సో మ్యాటర్ ఏంటంటే ఇప్పుడు నేను డైరెక్ట్గా మచిలీపట్నంకి లిఫ్ట్ అడుగుదాం అనుకుంటున్నాను. ఏదైనా కారు కానీ లేదంటే ఏదైనా పెద్ద లారీ ట్రక్ ఏదైనా ఆపి ట్రై చేస్తాను. అలాగైతే కొంచెం బొమ్మ వెళ్ళిపోవడానికి ఉంటుందని అనుకుంటున్నాను అనమాట. ఎందుకంటే స్టేని ఎత్తుక్కోవడంలో చాలా కష్టంగా ఉంటుంది. పండు గొప్ప సేల్ అవుతాయంట చేపలు. సో మన బాబాయ్ ఇప్పుడు చేపల చెరువు నుంచి డైరెక్ట్గా తీసుకుని వచ్చాడు అనమాట. చేప పేరేంటి? శీలావతి అమ్మమ్మ. పండు చేప ఇది. ఇది శీలావతి. ఓకే. ఇప్పుడు మీరు చూసిన చేపలు మీరు షాక్ అవుతారు. ఆ 2 చేపలు 100 రూపీస్కి ఇచ్చేసారు అనమాట ఒకరికి. ఓ అందుకు ఇస్తాడేంట్రా? అందుకు ఇచ్చేసాడండి. నేను తీసుకున్న బాగుందినేమో. అరే 100కి చాలా తక్కువ రా. అది పెద్ద పెద్ద చేపలు కదా. చిన్నదే 200 చేప అన్నాడు కదా, బాగా రేట్ ఎక్కువ. కేజీ 300 ఉంటుందా? చేప పెద్దది కదా. 200 అంటే కచ్చ చేపలు వస్తాయిరా. అంతేగా. కాల్ పట్టేసిందప్ప నాకు. ఇప్పుడు నాకు ఒక బ్రో లిఫ్ట్ ఇచ్చాడు, కానీ కెమెరాలో పెట్టద్దు అన్నాడు ఆ బ్రోని. అంటే ఇప్పుడు మనం కృష్ణా జిల్లా ఎంటర్ అవుతున్నాం. ఇందాక ఉన్నాం మనం. ఇప్పుడు కృష్ణా జిల్లా మొదలవుతున్నాం. ఎన్నో పెద్ద బండ్లు ఆపడానికి ట్రై చేశాక చివరికి ఆ బ్రో బండి ఎక్కాను అనమాట. మీరు అక్కడ చూసుకుంటే ఒక లారీ వస్తుంది. లారీని అడుగుతాను. అక్కడికే లారీ ఆపేస్తుంది. మొత్తం చెరువుల్లో నుంచి చేపలు రైలు ఎట్టుకెళ్తున్నారు అనుకుంటా. ఫస్ట్ టైం లారీ ఎక్కుతానంటరా నేను. అనియా ఎక్క వరకు? మచిలీపట్నం ఆ సైడ్ వస్తుంది కదా. నాకు టైం పట్టింది. ఓకే నేను ఆ దారిలో దింపేస్తారా? ఓకే. ఫస్ట్ టైం నేను లారీ ఆపాను. లారీ ఆపిన వెంటనే ఆగిపోయింది. ఫస్ట్ టైం ఎక్కినాను యాక్చువల్లీ. పక్కెక్కిన కాసేపుకి నిద్ర కుమ్మేసింది అన్నమాట. ఇతను కూడా ట్రక్ డ్రైవరే, మధ్యదారిలో ఎక్కారనమాట. అదేలే లిఫ్ట్ అడిగి ఎక్కలేదు కానీ తెలిసిన ఆయన అనుకుంటా ఎక్కించుకున్నారు. ఇంకోటి ఉందా? ఇక్కడ ఆగుతాను అన్న. కిందకి దిగితే ఇంకా నాకు ఓకే థ్యాంక్ యూ. బాయ్ బాయ్. బాయ్. ఇంతటితో ఈ బ్లాగ్ సమాప్తం. ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో అండ్ బై బాయ్.